మేఘములు దాగి ఉండి చాలు. ఎందుకు భయపడుతున్నావు? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? నీ అప్పుతో చెప్పు, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. నేను బాధిస్తున్న శోధనతో చెప్పు, నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో. నిన్ను వేధిస్తున్న సమస్యతో చెప్పు, దేవుడి మీద ఎంత గొప్పదో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మార్గం సరళం చేసేయగలడు నా దేవుడు. నీ అప్పుని ఒక్క రాత్రిలో దేవుడు కొట్టే వేయగలిగిన సమర్థుడు. చప్పట్లు కొట్టి లోధిస్తున్న రోదన నా ప్రభు వింటున్నాడు. భయపడకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అంటున్నాడు, నా మేఘం నీకు తోడుగా రాబోతుంది. నా మేఘం నీకు తోడుగా రాబోతుంది. ఆ మేఘం మామూలు మేఘం కాదు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చగలిగిన మేఘం. సైన్యం తరుగుతున్న సైన్యం భయనివ్వగలిగిన మేఘం. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మోషే సాగిపోమని శ్రేష్ఠతలు చెప్పు. ఎందుకు సముద్రం దగ్గర కూర్చొని ఏడుస్తున్నావు? సమస్యను చూసుకునే ఎందుకు ఏడుస్తున్నావు? సముద్రం సముద్రంలాగా ఉంటుంది, అదే మార్పు. హల్లెలూయా. మానేది నీ అవిశ్వాసం తొలగించు చాలు. నీ అవిశ్వాసం ఉన్నంత వరకు సముద్రం సముద్రంలాగానే కనపడుతుంది. నీ అవిశ్వాసం ఉన్నంత వరకు నీకు అప్పులాగానే కనపడుతుంది. నీకు అవిశ్వాసం ఉన్నంత వరకు సముద్రం పేదరికి సముద్రంలోనే కాపాడుతుంది. కానీ విశ్వాసంతో ఎవరికి లేని తెగింపుతో పేతురు ఒక్క అడుగు వేసిన విశ్వాసంతో సముద్రం మీద కూడా నడిపించగలిగాడు పరిశుద్ధాత్మ దేవుడు. 2 చేతులు